జస్ట్ మిస్సింగ్. కొంచెం ఉంటే నన్ను పోలీసులు పట్టుకునే వాళ్ళు. ఎవరెవరు ఎక్కడెక్కడ పారేసుకున్న డబ్బులు, ఫోన్లు, వస్తువులు నాకే ఎందుకు దొరుకుతాయో అర్థం కాదు. మ్యాటర్ అంటే చెప్పే యాజ్ యూజువల్ మనోడే. ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇందుకు ఏం జరిగిందంటే, నేను స్కాట్లాండ్ వెళ్ళిన ఫస్ట్ వీక్ లోనే ఇది నా ఫస్ట్ డే ఆఫ్ పార్ట్ టైం వర్క్ ట్రైనింగ్ కి వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత సన్ వచ్చింది కూడా ఆ రోజే అనమాట. మిట్ట మధ్యాహ్నం 2:30-3 అవుతుంది. ఒకవైపు సూర్యుడు ఉన్నాడు, బట్ ఫుల్ చలేస్తుంది. ఎంత ఫ్రీజింగ్ కోల్డ్ అంటే ఫోన్ మాట్లాడదామని ఫోన్ తీసిన చేతులని ఎర్ర గడ్డగట్టుకుపోయి మంట పుడుతున్నాయి. అసలు ఏదో మూవీస్ లో, వీడియోస్ లో చూసినట్టు ఎక్కడ పడితే అక్కడ ఇలా స్నోని చూస్తుంటే నేనైతే ఎంత ఎగ్జైట్ అయిపోయాను. ఇంటికి నన్ను పోలీసులు ఎందుకు పట్టుకున్న వాళ్ళు చెప్పలేదు కదా. ఇక్కడ కాసేపు ఎచ్చులు పడిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టుకున్నాను 4 ఫోటోలు. ఇక ట్రైనింగ్ అని వెళ్తూ ఉంటే ఫోన్ దొరికింది. ఆ ఫోన్ తీసుకొని చూస్తే దానికి ఒక లాక్ లేదు, ఒక కొత్త ఫోన్ లాగా ఒక సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. నాకు ఇంకేం చేయాలి అర్థం కాలేదు. చుట్టూ చూస్తే ఎవరో పోగొట్టుకున్నట్టు కూడా కనపడలేదు. వెంటనే రాజానే కాల్ చేసి ఇలా ఫోన్ దొరికింది ఇంటికి తీసుకురాను అని అడిగాను. వెంటనే నేను అలాంటి పనులు చేయక అసలు నువ్వు ఎందుకు తీసుకున్నావు, అలా ఏ పడితే అవి తొందరపడి ముట్టుకోకు, రోడ్ల పైన ఏం కనిపించినా తీసుకోవద్దు. ఇక్కడ చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఏదైనా తేడా అయితే పోలీసులు నిన్ను తీసుకెళ్తారు. అర్జెంట్ గా దాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఏదైనా షాప్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసాయని చెప్పాడు. దెబ్బకి ఇంక భయపడి దగ్గరలో ఉన్న మెక్డోనల్డ్స్ లో తీసుకెళ్లి ఇచ్చేసాను. అక్కడ నాకు బయట ఫోన్ దొరికిందని చెప్పి. ఇది ట్రైలర్ మాత్రమే. నాకున్న ధూళకి, నేను చేసే అల్లరికి, నేను చేసే ఘనకార్యాలు అంతా ఇంత కాదు. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి. ఉంటాను.